తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు వెంటనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% లోబడి రిజర్వేషన్లని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే మొదట సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం. గిగ్ వర్కర్స్ బిల్లుకి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి అందులో తీసుకున్న నిర్ణయాలపై డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపచారి అందిస్తారు. తిరుపచారి, గత 5 గంటలుగా కొనసాగుతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ప్రధానంగా మొదట ఇంతకుముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేది. అయితే నిర్వహించాలని గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం సర్పంచ్ ఎన్నికలనే మొదట నిర్వహించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి కాసేపట్లో రానున్నాయి. అయితే మొదట మనకు తెలంగాణలో 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ జీవో 9 పైన హైకోర్టు స్టే ఇవ్వడం, అదేవిధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో ఇక తప్పని పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇక పంచాయతీరాజ్ శాఖ ఈ రిజర్వేషన్లను ఖరారు చేయబోతుంది. అయితే గతంలో ఉన్న ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్ళనున్నది. అయితే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం 42% కోసం రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఆ రిజర్వేషన్లు ఉంటాయా? అందులో 23% గతంలో ఉన్న రిజర్వేషన్లను ఉంచి మిగతా వాటిని జనరల్ స్థానానికి మారుస్తారా అనే అంశంపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మొత్తానికైతే రిజర్వేషన్లు గతంలో ఏదైతే 50% మించకుండా బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 23% రిజర్వేషన్లు తోనే ఇప్పుడు ఎన్నికలకు పోనున్నారు. అయితే దీనికి పార్టీ పరంగా మాత్రం ఇటు ఖచ్చితంగా 42% బీసీలకు స్థానాలు కేటాయించాలని చెప్పేసి భావిస్తోంది. దీంతో ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన దినోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ప్రజాపాలన దినోత్సవాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. 2 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించబోతోంది. ఇందులో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఇక దీంతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను 50% మించకుండా, రిజర్వేషన్లు మించకుండా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం సంబంధించి క్యాబినెట్లో చర్చించారు. కొత్త విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక రాష్ట్రంలో నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించాలి, నిధుల సమీకరణ చేయాలంటూ కూడా ఒక నిర్ణయం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు నిధులతో కొరతతో పాటు రోడ్ల విస్తరణ సంబంధించి అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు త్రిపురాలకు సంబంధించిన ప్రారంభం సంబంధించిన అంశంపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీటితో పాటు ఇక అందశ్రీకి సంబంధించిన స్మృతివనం ఏర్పాటు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం సంబంధించిన అంశంపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక గిగ్ వర్కర్లకు సంబంధించిన చట్టం చేస్తూ చట్టానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం తెలంగాణలో గిగ్ వర్కర్లు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఆ 3 లక్షల మందికి భద్రత, అదేవిధంగా వారికి వ్యయాలకు సంబంధించిన విషయంలో మరొక వైపు గుర్తింపు లాంటి అంశాలపైన ఈ చట్టం ఉపయోగపడనుందని చెప్పేసి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు భద్రతతో పాటు గుర్తింపు, మరొక వైపు వారికి కనీస వేతనాలు అందేలాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా 10 గంటల సమయం వేళల్లో వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి చట్టాన్ని కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరొక వైపు తాగునీటి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ క్యాబినెట్లో చర్చించారు. దీంతో పాటు తుమ్మిడి హట్టికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన రిపేర్లు, పునరుద్ధరణకు సంబంధించిన విషయంలో కూడా ఈ క్యాబినెట్లో చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు ప్రధానంగా పత్తి కొనుగోలు, ఇప్పటికే CCI పత్తి కొనుగోలుకు సంబంధించి 7 క్వింటాల్లే మాత్రమే కొనుగోలు చేయాలి అని చెప్పేసి సెంటర్ల నుంచి
సంబంధించి అంటే దాన్ని ఎక్కువ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. దీనిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. పత్తి కొనుగోలుకు సంబంధించి పంటల కొనుగోలుకు సంబంధించి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకూడదంటూ కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మొత్తానికైతే క్యాబినెట్లో ఈ అంశాలతో పాటు రాజకీయ అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నిక విజయం సంబంధించిన అంశంపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ చారి.